వరల్డ్ లో ఉన్న అతిపెద్ద డెమోక్రసీస్ అన్ని చోట్ల ఒక్కవేళ మీరు లంచం తీసుకుంటా దొరికారంటే దాట్స్ ఇట్, మీ పొలిటికల్ కెరియర్ ఎండ్ అయిపోతుంది, ఖతం. అదే ఒకవేళ మీ పైన కేసు నమోదైంది అనుకోండి, చాలా ఏళ్ళు బిహైండ్ ద బార్ కూడా ఉండాలి. కానీ మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్ ఇప్పుడు ఇండియాలో నడుస్తుంది. సో ఇదే టెన్యూర్లో మనం చూసుకుంటే వెస్ట్ బెంగాల్కి చెందిన సువేందు అధికారి ఒకప్పుడు లంచం తీసుకుంటా దొరికి ఈరోజు అదే పర్సన్ ఈరోజు నుంచి హాయిగా ప్రమాణ స్వీకారం చేస్తున్నాడు వెస్ట్ బెంగాల్ సీఎం కింద. আমি শুভেন্দু অধিকারী ঈশ্বরের নামে শপথ করিতেছি যে నరేంద్ర మోడీ ఆయన గురించి ఎలా వెక్కిరించారో కూడా అందరికీ తెలుసు. टीवी पे देखा कि नहीं देखा आपने, और चेहरा कितना भोला भाला था. ఈ జేబులో కుక్కుంటాడు, ఈ జేబులో కుక్కుంటాడు అని చెప్పి దీదీ పక్కన అసిస్టెంట్ గా పనిచేసిన సువేందు అధికారిని భవానీపూర్లో దీదీకి అగేన్స్ట్ గా నుంచోపెట్టి ఆవిడనే ఓడించి ఈ రోజు వెస్ట్ బెంగాల్ కి ముఖ్యమంత్రిగా చేశారు. আমি শুভেন্দু অধিকারী కేసుల్లో అరెస్ట్ ఎప్పుడు మొదలవుతుంది అనగానే మన మదర్ ఆఫ్ డెమోక్రసీలో ఇమీడియట్గా బీజేపీకి షిఫ్ట్ అయిపోవాలి. ఆ బీజేపీకి షిఫ్ట్ అయిన వెంటనే ఇంత పెద్ద బ్రైబరీ కేసులో ఇరుక్కున్న సువేందు అధికారి ఒక అఫిలియేషన్, ఒక పెద్ద ప్రమోషన్ దొరుకుతుంది. అదే చీఫ్ మినిస్టర్ ఆఫ్ వెస్ట్ బెంగాల్ అన్న పోస్ట్. బీజేపీలో ఎవరు జాయిన్ అయినా, ఎవరు ఏ హర్డిల్స్లో ఉన్నా వాళ్ళన్నింటినీ దూరం చేసేది వాషింగ్ పౌడర్ నిర్మ. మొత్తం తెల్లగా బట్టలు వేసుకుని సొసైటీలో గర్వంగా తిరగచ్చు. ఈరోజు అదే కనిపిస్తుంది. వెస్ట్ బెంగాల్ దిశ మార్చేసింది ఈరోజు బీజేపీ మూవ్. ఆయన లెఫ్ట్ నుంచి రైట్ దాకా టోటల్గా కన్వర్షన్ కూడా కనిపించింది మనకి. ఇది వరకటి దాకా సెక్యులరిజం గురించి మాట్లాడిన ఇతను ఈ రోజు హిందూ ప్రభావితంగా ఇతనికి మించిన నాదుడు లేడు అన్న రీతిలో పెద్ద బొట్టు పెట్టుకుని తయారైపోయాడు. హిందూ ప్రపంచం సృష్టిస్తున్నాడు, ఆఖరికి సెక్యులరిజం మీద కమెంట్స్ కూడా చేసేస్తున్నాడు. जैसे इजराइल सिखाया गाजा में, हमारी भारत की 100 करोड़ हिंदू सबक सिखाना चाहिए. సువేందు అధికారి ఈ రోజు ఒక స్టాండింగ్ ఎగ్జాంపుల్. వెస్ట్ బెంగాల్లో తను గెలిచిన తర్వాత ఎక్కడా కూడా భయపడకుండా హిందూ ప్రచారానికి ముందుంటాను నేను, బీజేపీకి తల వంచి మోడీతో శభాష్ అనిపించుకుంటే చాలు, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా సువేందు అధికారి ప్రమాణ స్వీకారం అంగరంగ వైభవంగా జరిగిపోయింది. ప్రజలందరూ దీన్ని చూసి అవురా ఇలా ఉంటుందా రాజకీయం అని దేశవ్యాప్తంగా నోరెళ్ళ పెట్టడమే. ఇదే తరుణంలో మనం ఒక్కసారి పక్కకెళ్ళి చూస్తే బీహార్, బీహార్కి నితీష్ కుమార్ తొలగించి రాజ్యసభ మెంబర్షిప్ ఇచ్చి ఆయనకి మంత్రి పదవి ఆశ చూపించి मैं नीतीश कुमार जो राज्यसभा का सदस्य निर्वाचित हुआ हूँ. ఇమ్మీడియట్ గా బీహార్లో ఏం జరిగింది? సామ్రాట్ చౌదరి బీజేపీ క్యాండిడేట్ ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా ప్రజలందరికీ ఇంట్రడ్యూస్ అయ్యారు. గ్రేట్. కానీ ఆయన క్యాబినెట్లో హెల్త్ మినిస్టర్గా వచ్చింది మాత్రం నిశాంత్ కుమార్, నితీష్ కుమార్ కొడుకు నిశాంత్ కుమార్. మే 8వ తారీఖున ఈయన జనతాదళ్ జేడీయూ పార్టీ హెల్త్ మినిస్టర్ ఫర్ బీహార్. ఈయన ఇక్కడ చూసుకుంటే ఆయన పైన వచ్చిన ఎలిగేషన్స్ మామూలు కావు. ఆఖరికి ఇంకా ఫేమస్ గా మనం మాట్లాడాలంటే ఈ విషయం పైన ఇన్ బీహార్ హండ్రెడ్స్ ఆఫ్ స్టూడెంట్ హాస్పిటలైజ్డ్ అన్న ఒక ఆర్టికల్ పైన రెడిట్ నోట్ లో వచ్చింది, ఐ కాంట్ టేక్ ఇట్ ఎనీమోర్ వెన్ బీహార్ గాట్ ద హెల్త్ మినిస్టర్ యాజ్ నితీష్ కుమార్ సన్ హూ ఈస్ ఆల్వేస్ ఇన్ అ హై సిచ్యువేషన్ లైక్ టేకింగ్ డ్రగ్స్ ఆల్ ద టైమ్. ద కరెంట్ సిచ్యువేషన్ మే గెట్ వర్స్. స్థిరంగా ఒక్క నిమిషం నుంచోలేడు, ఒక్క సెకండ్ కూడా కాన్ఫిడెంట్గా ఉండలేడు ఇతను బీహార్ కాబోయే హెల్త్ మినిస్టర్. బేటీ బచాओ బేటీ పడాओ ఇది నరేంద్ర మోడీ స్లోగన్. बेटी बचाओ बेटी पढ़ाओ. 22 జనవరి 2015లో పానీపట్ హర్యానాలో నరేంద్ర మోడీ చేసిన స్టేట్మెంట్ బేటీ బచాओ బేటీ పడాओ. ఈ వ్యాప్తంగా బేటీ బచాओ బేటీ పడాओలో ఈరోజు నరేంద్ర మోడీ అండ్ షా నేతృత్వంలో మొత్తం దేశం అంతా ఐక్యంగా కమలానికి ఓటు వేయాలని ప్రచారం చేస్తున్నారు. కానీ బీహార్లో ఈరోజు ఒక రకమైన అపహాస్య పాలైంది ఈ గవర్నమెంట్. బీహార్లో ఎడ్యుకేషన్ మినిస్టర్ చూసుకుంటే కనుక ఆయన అసలు మహిళలకి చదువెందుకు, వాళ్ళు బయటకు వచ్చి పోరాటం చేయటం ఎందుకు అన్న వ్యాఖ్యలు చాలా సీరియస్గా బ్యాక్లాష్ ఫేస్ చేస్తారు. मेरा कहने का मतलब है जरूरत क्या है एजुकेशन, जरूरत क्या है एजुकेशन, और उन बेटियों को क्या जरूरत है सड़क पर आने का भाई, जब नारी शक्ति बंधन के लिए मोदी जी खड़े हैं.
అసలు మహిళలకి చదువు ఎందుకు? వాళ్ళ ఇంటికి దేవతలు మహారాణులు, వాళ్ళకి చదువు అక్కర్లేదు, వాళ్ళు బయటకు వచ్చి హ్యాపీగా పోరాటం చేయకూడదు. ఇది మిథిలేష్ తివారీ బీహార్ ఎడ్యుకేషన్ మినిస్టర్ చేసిన వ్యాఖ్యలు. ఈ వ్యాఖ్యలైన తర్వాత మొత్తం దేశం ఒక రకంగా ఎదురు తిరగడం మొదలుపెట్టింది. ఇట్స్ అ సీరియస్ బ్యాక్లాష్. ఒక బీహార్లోనే హెల్త్ మినిస్టర్ అండ్ ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన తండోపతండాలుగా నెటిజన్లు విరుచుకొని పడుతున్నారు. ఇతనా మా హెల్త్ మినిస్టర్ అని చెప్పి మనం చూసుకుంటే నితీష్ కుమార్ కొడుకుని, అలాగే మిథిలేష్ తివారీ పైన ఇతనా మా ఎడ్యుకేషన్ మినిస్టర్ అని 2015-22 జనవరిన మోడీ చేసిన ప్రసంగంలో పానిపట్ హర్యానాలో బేటీ బచావ్ బేటీ పడావ్ ఎక్కడా మీకు సూచించదా అని చెప్పి ఈరోజు అంటున్నారు. ఇంకా మహిళల్ని ఇంట్లోనే ఉండాలని సూచనలు కూడా ఇస్తున్నాడు ఈయన. అవసరం లేదు మహిళలు బయటకు రావక్కర్లేదు. ఇది ఎన్డీఏ ప్రభంజనం. ఈ ప్రభంజనం ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాన్ని కూడా స్ట్రాంగ్గా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పి చూస్తారు. దిస్ ఈస్ ద గ్రేటెస్ట్ ఎఫర్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్. దిస్ ఇస్ కాల్డ్ మదర్ ఆఫ్ డెమోక్రసీ. ఆఖరికి మనం చూసుకుంటే నియంత పరిపాలనలో కూడా కొంతమందికి స్వేచ్ఛ ఉంటుంది. ఎంత నియంత పరిపాలనలో అయినా ఫ్యాక్ట్స్ అండ్ జెన్యూనిటీ చెక్స్ కొంత ఆస్కారం ఉంటుంది. కానీ ఎక్కడ ఆస్కారం లేకుండా ఇప్పుడు మీరు చూస్తే కనుక డబ్బులు లోపల పెట్టుకున్న సువేందు అధికారి, అట్ ద సేమ్ టైం సరిగ్గా ఒక నిమిషం నించోలేని నితీష్ కుమార్ కొడుకు, దాని తర్వాత మహిళలకి చదువు అక్కర్లేదు ఇంట్లో కూర్చోండి అని చెప్పే ఎడ్యుకేషన్ మినిస్టర్ మిథిలేష్ తివారీ ఈరోజు స్టాండింగ్ ఎగ్జాంపుల్స్గా ఉన్నారు. మీరు ఏ తప్పులనే చేయండి, ఏదన్నా మీరు కొనసాగించండి, ఏం పర్లేదు. ఒక్కసారి మీరు మా పార్టీలోకి వచ్చి మా కండువా కప్పుకున్న వెంటనే మోడీ ఆశీర్వాదం, షా ఆశీర్వాదం ఉంటే చాలు, మీకు ప్రభంజనమే. ఆఖరికి ఎంత ప్రభంజనం అంటే మీరు చీఫ్ మినిస్టర్ అయిపోతారు, హెల్త్ మినిస్టర్ అయిపోతారు, ఎడ్యుకేషన్ మినిస్టర్ అయిపోతారు. మీ దశ దిశ ఎంత మారాలో అంత మారుతుంది. ఈ ప్రభంజనం ఇప్పుడు తెలంగాణ మీద అడుగు పెట్టాలని చూస్తుంది. తెలంగాణ గడ్డ పైన ఈరోజు వీళ్ళు వచ్చి ఇదే రీతిలో అసలు కేపబిలిటీస్, తర్వాత వాళ్ళు చేసిన ఆరోపణలు ఎదుర్కొంటున్న క్యాండిడేట్స్ని ఒకవేళ తీసుకొచ్చి నించోపెట్టి పవర్ గేమ్లో ముందుకెళ్ళాలనుకుంటే మహాకూటమి కింద ఫామ్ అవ్వాలని డిసైడ్ అయ్యి తెలంగాణలో కమలమే వికసించాలని ఆశిస్తే గనక దేశం మొత్తం చూస్తుంది, మరీ ప్రస్ఫుటంగా తెలంగాణ కూడా చూస్తుంది. ఈరోజు దేశం మొత్తం ఔరా అని షాక్ అయింది మాత్రం ఖచ్చితంగా ఎడ్యుకేషన్ మినిస్టర్ పైన. నిజంగా ఇది బిగ్ షాక్. సువేందు అధికారిని అదొక అల్టిమేట్ షాక్. ఇంకెవరు దాని గురించి ఏమనలేరు. మోడీయే క్రిటిసైజ్ చేసి మోడీయే బ్లెస్సింగ్స్ ఇస్తే దట్ ఈస్ కాల్డ్ మదర్ ఆఫ్ ఆల్ డెమోక్రసీస్. ఇలాంటి డెమోక్రసీ వేరే ఏ దేశంలో కూడా చూడలేం. పెద్ద పెద్ద దేశాలు కూడా తలవొచ్చి తీరాలి ఈ డెమోక్రసీకి. గెలవచ్చు, పీఠం మనదే అనుకోవచ్చు, దేశం మనమే పరిపాలించాలనుకోవచ్చు. కానీ ఇలా పబ్లిక్గా సోషల్ మీడియాలో కూడా అవైలబుల్ ఉండే ఫ్యాక్ట్స్ అన్నిటి పక్కన పెట్టి ప్రజలపైన రుద్దుతుంటే రాబోయే యువతరం తమిళనాడులో ఎలాంటి డెసిషన్ తీసుకుందో దేశవ్యాప్తంగా ఇంప్లిమెంట్ అవడానికి కొద్ది నెలలు, కొద్ది సంవత్సరాలు సరిపోతాయి. ఇలాంటి వాళ్ళందరినీ పట్టం కట్టి పీఠం ఎక్కిస్తే రేపు దేశ భవిష్యత్ ఏంటి? ఇదంతా పక్కన పెట్టండి. వెస్ట్ బెంగాల్లో ఓట్లు తీసేశారు, లక్షల కొద్ది ఓట్లు తీశారు. దీదీ వెళ్ళి సుప్రీంకోర్టులో కంప్లైంట్ ఇచ్చింది. దాంట్లో రియల్ ఓటర్స్ ఓట్లు కూడా 25 లక్షల నుంచి 30 లక్షల ఓట్లు తొలగించారు. దానిపైన సుప్రీంకోర్టుకి వెళ్ళిన దీదీకి ఈరోజు ఖచ్చితంగా ఓరట్గా ఉంది. ఈరోజు సువేందు అధికారి లాంటి లంచాలు తీసుకునే అతను, లెఫ్ట్ సెక్యులరిజం మాట్లాడిన అతను, ఈరోజు హిందూ మత ప్రచారకుల్లాగా తిరిగే అతను, సెక్యులరిజం అనేది ఉండకూడదనే అతను బహుశా మేబీ మళ్ళీ గడ్డుకాలం ఎదుర్కోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఒకవేళ రీఎలక్షన్స్కే కాల్ ఫర్ చేస్తే దశ దిశ వెస్ట్ బెంగాల్ది మారొచ్చేమో. బట్ మోడీ, షా వీళ్ళిద్దరూ దేశాన్ని హైందుత్వం మీద కలిపి ఉంచాలనుకోవటం తప్పులేదు. కానీ ఎవరినైతే క్రిటిసైజ్ చేశారో వాళ్ళనే తీసుకొచ్చి చంకలో పెట్టుకోవడం మహాపాపం. నా షో చూసిన మీ అందరికీ ఇది డెమోక్రసీ అవహేళన కింద కనిపిస్తుందా? లేదు, ఇదంతా సవ్యంగానే ఉంది. వీఆర్ ఆల్ ఫైన్ విత్ ఇట్. ఆయన పక్క రాష్ట్రం గురించి మాకెందుకు అన్న ఫీలింగ్లో ఉంటున్నారా? ఇదే ప్రభావం రేపు తెలంగాణ మీద పడితే ఇంపాక్ట్ పడేది మనందరికీ. సో ఒక్కసారి ఆలోచించండి, మీ ఒపీనియన్స్ ఏంటో కమెంట్స్లో రాయండి. దట్స్ ఆల్ ఫర్ నౌ. థ్యాంక్ యూ.